ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తమ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకోమన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఆనవాళ్లు తుడిచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. బచావో సికింద్రాబాద్ పేరిట ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిర్వహించే శాంతి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతి ర్యాలీలో పాల్గొనాలని తలసాని పిలుపునిచ్చారు. తనపై పెట్టిన కేసును న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నారు తలసాని. దయచేసి మనకు ధోబిఘాట్ నుంచి ఏదైతే ఫ్యాక్టరీ సెంటర్ ఉన్నదో 1 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి ఒక రోజు 1 గంట ఈ కార్యక్రమం కోసం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. వీలైనంత వరకు మీరు మీ బస్తీల నుంచి ఒక 25 మంది చొప్పున ఒక 50 మంది మీ శక్తి మేరకు ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం. అందుకే మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అమ్మని చెప్పలేదు. మీకేదైతే దగ్గర అవుతుందో ఆ ఫ్యాక్టరీ సెంటర్ మేము ఆడికి బయలుదేరుతాం. ఫ్యాక్టరీ సెంటర్ దగ్గర మీరు కలుస్తారు. ఆ తర్వాత మంజు థియేటర్ కానీ మినర్వా కాంప్లెక్స్ కానీ ఆడికెన్ ప్యారడైస్ కానీ గాంధీ స్టాచ్యూ ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయినాక కూడా ఒక 10-15 నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి మనం ఎవరు వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను ఈ పండుగ పూట ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కంటోన్మెంట్కు ఒక బోర్డు మెంబర్ లేకుండా భయపట్టి ఎలక్షన్లు క్యాన్సిల్ చేసేది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తే ఎప్పుడు మనోళ్ళకి గెలుస్తుందని చెప్పి ఆ భయానికి ఎలక్షన్ లేకుండా చేసేది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ బోర్డు మెంబర్ లేకుండా ఎమ్మెల్యే లేకుండా ఎంపీ లేకుండా మీరందరూ ధైర్యంగా ఉండండి. మేమందరం ఉన్నాం. రెండోది, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తుంది. కేటీఆర్ గారిని పొద్దున నేను ఫోన్ చేసి చెప్పిన, మీరు రండి, మీరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే మా ఆత్మ గౌరవం, మా అస్తిత్వం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం మీరే తీసుకోవాలి. కాబట్టి మీరు రండి అని చెప్పి నేను పొద్దున మాట్లాడితే తప్పకుండా నేను వస్తాను. రావడమే కాదు, సికింద్రాబాద్ ప్రజలకు అష్యూరెన్స్ ఇస్తాను. ఈ ప్రభుత్వం ఇటువంటి నియమాలను పని చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నిమిషంలో సికింద్రాబాద్ ప్రజలు, కంటోన్మెంట్ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే జీవో మనం ఇస్తామని చెప్పి వారు పొద్దున చెప్పారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.